హాయ్ అండి అందరికీ. ఈరోజు చికెన్ 65 చేసేద్దాం రండి. ఈ చికెన్ 65 స్పైసీగా, క్రిస్పీగా ఇంకా కలర్‌ఫుల్‌గా ఉంటదండి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సినవి అర కేజీ చికెన్‌ని శుభ్రంగా కడిగేసి దానిలో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 ½ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లవరు, చిటికెడు రెడ్ ఫుడ్ కలరు, ఇంకా కొంచెం కసూరి మెంతి వేసి బాగా కలియబెట్టి అరగంట వరకు కూడా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందాము. అరగంట తర్వాత చక్కగా మ్యాగ్నేట్ అయ్యి ఉంటదండి. కొంచెం సేపు మనం చికెన్ గురించి మాట్లాడుకుందామండి. అదేంటంటే చికెన్ ఫ్రెష్‌గా ఉందా లేదా? అంటే తాజాగా ఉందా లేదా? అదెలా తెలుసుకోవడం? దాని గురించి కొంచెం మాట్లాడుకుందామండి. అదేం లేదండి. ఇప్పుడు కొన్ని చోట్ల చికెన్ షాపులు వాసన రాకోకుండా ఏసీ దుకాణాలుగా మారిపోయాయండి. ఇవైతే చూడ్డానికి బాగానే ఉన్నా కూడా అక్కడ అమ్మే చికెను తాజాగా ఉందో లేదో అన్న ప్రశ్న చాలా మందిలో కూడా ఉందండి. నాకు కూడా అదే సందేహమండి. ఇప్పుడు చాలా వరకు ఆన్‌లైన్‌లో వచ్చేస్తున్నాయండి. అది కూడా మన వంటకి తగ్గట్టుగా ముందుగా కట్ చేసి చక్కగా ప్యాక్ చేసి ఉంటున్నాయండి. అవి ఏవి తాజా చికెనో కాదో అని ఎలా గుర్తించాలంటే కొన్ని చిట్కాలు మీతో షేర్ చేసుకుంటానండి. ఈ లోపల స్టవ్ వెలిగించి బాణీ పొయ్యి మీద పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిలేసి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చికెన్ ఒక్కసారి కలియబెట్టి, ఆ వేడి నూనెలో ఈ చికెన్ పీసులేసి చక్కగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించేసుకుందామండి. ఈ చికెన్ ముక్కలు వేగుతా ఉంటాయి. ఈ లోపల నేను మీకు చిట్కాలు చెప్పేస్తానండి. ఆ చిట్కాలేంటంటే మనం చికెన్ తీసుకున్నప్పుడు బ్యాగ్ నిండా వాటరొస్తదండి. చికెన్ వేసిన బ్యాగ్ నిండా వాటరొస్తది. ఆ నీరు ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా సరే మీరు ఆలోచించారా? కానీ నీరు లేని చికెన్ తాజాగా ఉంటదండి. అవును. చికెను పింక్ కలర్‌లో ఉండాలండి. పింక్ కలర్‌లో ఉండాలి. పింక్ కలర్‌లో ఉంది అంటే అది తాజా చికెనేనండి. ఇంకేంటంటే చికెను ఒకసారి మనం ఇలా టచ్ చేసి చూస్తే మృదువుగా ఉంటదండి. అలా గాని మృదువుగా ఉంటే అది కూడా ఫ్రెష్ చికెనేనండి. ఇంకా తేలికైన చిట్కా ఏంటంటే మనము చికెన్‌ని శుభ్రం చేసేటప్పుడు వాసనను బట్టి దాని నాణ్యత అనేది మనం తనిఖీ చేయొచ్చండి. ఇదైతే చాలా సులభమైన మార్గం అండి. చికెన్‌ను నిశ్చితంగా గమనించి చూడొచ్చండి. ఆకుపచ్చ లేదా నలుపు రంగులో ఉంటే చికెను పాతది లేదా వ్యాధి సోకింది అని అర్థమండి. చికెన్ పింక్ కలర్‌లో ఉండాలి. చికెన్ నుంచి ఎక్కువ వాటర్ రాగూడదు. చికెన్ పట్టుకుంటే మృదువుగా కూడా ఉండాలండి. ఇలా ఉంటే గనక అది ఫ్రెష్ చికెన్ అండి. చూస్తున్నారు కదండీ! ఇలా వేగిన తర్వాత చూసారు కదండీ! భలే మంచి కలరొచ్చింది కదా! ఇలా వేగిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసేసుకుందామండి. ఇంకా మిగిలిన చికెన్ కూడా ఇలాగే వేసి ఫ్రై చేసేసుకుందామండి. నా వీడియోస్ చూస్తున్నారు కదండీ! నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లక్కీ కుకింగ్ ఛానెల్‌ని మీరు సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్స్ అండి. ఆ తర్వాత చికెన్ అంతా వేయించేసినంక ఒక ప్లేట్ తీసుకొని టిష్యూ పేపర్ ఏసి, టిష్యూ పేపర్ పైన ఈ చికెన్ ఏసి, పైన కూడా ఇంకో టిష్యూ పేపర్ ఏద్దామండి. అంతే. యమ్మీ యమ్మీ టేస్టీ అయిన చికెన్ 65 రెడీ. మీలో ఎంతమందికి చికెన్ 65 అంటే ఇష్టమో ఒకసారి కామెంట్ చేసేయండి. ఇంకా చూడండి ఉడికిందో లేదో ఒక్కసారి చూద్దాం. చూసారు కదా! లోపల కూడా చక్కగా కుక్ అయిపోయి ఉందండి. తాజా చికెన్ ఎలా తెలుసుకోవాలో ఇంకా మీకేమైనా టిప్స్ తెలిస్తే గనక నాకు కామెంట్ రూపంలో చెప్పేసేయండి. థాంక్ యూ అందరికీ.